రిపోర్టర్స్ బ్యూరో ఇన్ఛార్జ్ అలాగే స్పెషల్ కరెస్పాండెంట్స్ ఎవరైతే మాట్లాడతారో ఈ విషయంపై మాట్లాడడానికి మాకు గ్రౌండ్ రిపోర్ట్కు సిద్ధంగా ఉన్నారు తమ తమ ప్రదేశాలలో. ప్రస్తుతానికి మనం చూసినట్టయితే ప్రధానంగా ఈరోజు ఏదైతే ఉన్నదో ర్యాగింగ్ దేశంలోని అనేక మెడికల్ కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలలో, అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలలో ర్యాగింగ్ భూతం ఏదైతే ఉన్నదో దీని ద్వారా అనేక విద్యార్థినీలు దానికి సంబంధించి బాధపడుతూ కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కొన్ని చోట్లల్లో వాళ్ళు డ్రాప్అవుట్ కూడా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దేశంలోని 18 కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 3 కాలేజీలు, కర్నూలు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్కు 3 నోటీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జారీ చేయడం జరిగింది. తెలంగాణలోని ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా మెడికల్ కాలేజీకు సైతం కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ర్యాగింగ్ భూతాన్ని అరికట్టడానికి మీరు సరియైన చర్యలు చేపట్టలేదు. అలాగే తమిళనాడు, బీహార్, ఇతర అయితే రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నదో దానిపై పూర్తి సమాచారం అందించడానికి మై స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న లైన్లో ఉన్నారు. ప్రసన్న, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్ అండ్ జస్ట్ గివ్ మీ a proper information regarding this ragging one. Yema, go ahead. Yes, Jamil. ఏదైతే కేంద్రం యూజీసీ 18 మెడికల్ కాలేజీలకు ర్యాగింగ్ పైన వివరణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. వారి యొక్క 2009లో యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్స్ పాటించడం లేదని చెప్పేసి యూజీసీ వారికి నోటీసులు ఇచ్చింది. దాంట్లో తెలంగాణ నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజీ ఉంది, అదే విధంగా ఆంధ్ర నుంచి 3 మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పవచ్చు. ఏదైతే ర్యాగింగ్ సంబంధించి విద్యార్థులు చాలా మంది దీని మీద ఒక ర్యాగింగ్ భూతానికి బలవుతున్నారని చెప్పవచ్చు. జూనియర్లు ఎవరైతే కొత్తగా కాలేజీలో జాయిన్ అవుతారో వారికి సీనియర్ల నుంచి ర్యాగింగ్ అనేది విపరీతమైనటువంటి ధోరణిలో ఉంటా ఉన్నది. అప్పుడప్పుడు అది వికృత రూపం కూడా చేసుకొని వారిని ఒక తీవ్రమైనటువంటి ఒక మానసిక క్షోభకు కూడా గురి చేస్తా ఉన్నదని చెప్పవచ్చు. అదే విధంగా ఏదైతే మెడికల్ కాలేజీలలో ముఖ్యంగా ర్యాగింగ్ జరుగుతా ఉన్నదో దాని వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడము, లేదా వారు చదువును మధ్యలోనే వదిలేసి ర్యాగింగ్ కి భయపడి వారు ఇంటికి వెళ్ళిపోవడము, ముఖ్యంగా అమ్మాయిల విషయం లోపల ఏదైతే సీనియర్లు ర్యాగింగ్ చేస్తా ఉన్నారో దాని వలన ఆత్మహత్యలు అనేది ఎక్కువ జరుగుతా ఉన్నాయని చెప్పేసి యూజీసీ గుర్తించడం జరిగిందని చెప్పవచ్చు. ఈ నోటీసులకు వారం రోజుల లోపల కనుక వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేంద్రంలోని యూజీసీ ఈ 18 కాలేజీలకు నోటీసులు ఇచ్చిందని చెప్పేసి మనము చెప్పవచ్చు. జమీల్, వాస్తవానికి మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించింది ర్యాగింగ్ భూతం ఎక్కువ లేదు. బీహార్, వెస్ట్ బెంగాల్, యూపీ ఈ తదితర ప్రాంతాలలో, గుజరాత్ ఆల్సో ర్యాగింగ్ భూతం ఎక్కువ ఉంది. కానీ ఎప్పుడైతే మనం చూసినట్టయితే ఈరోజు బీహార్, ఢిల్లీ, పాండిచ్చేరి, తమిళనాడులో 2 యూనివర్సిటీలకు, అలాగే మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, యూపీలో ఒక్కొక్క మెడికల్ కాలేజీలకు నోటీసులు జారీ చేయడం. దీని వంటి కారణం ఇటు మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు పెద్ద ఎత్తున జరగలేదు. మనం గత కొన్ని రోజుల క్రితం చూసాం వెస్ట్ బెంగాల్లో ఒక మెడికల్ కాలేజీకి సంబంధించిన ఒక అమ్మాయిని వేధించడమే కాకుండా ఆమె మీద అత్యాచారం చేసి ఆమెను చంపడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను టార్గెట్ చేయడం యూజీసీకి ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూసుకుంటున్నాము యూజీసీ అనే దాంట్లో యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్కు సంబంధించింది ఆధిపత్య పోరును సాగించడానికి ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకొని దీన్ని కూడా హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మెడికల్ సీట్ల లోపల జాతీయ స్థాయిలో పోటీ పరీక్ష జరుగుతున్నందువల్ల ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈ కాలేజీలలో చదవడానికి వస్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా లోకల్స్ కి నాన్ లోకల్స్ కి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతుందని చెప్పవచ్చు. నాన్ లోకల్స్ ఎవరైతే
మన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి బీహార్కి వెళ్ళినా, వెస్ట్ బెంగాల్కి వెళ్ళినా, జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ పైన ర్యాగింగ్ చేయడం అనేది చాలా పెరిగిపోయిందని చెప్పవచ్చు. అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఉమ్మడి రాష్ట్రం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వచ్చిన వారికి కూడా ఇక్కడ ఉన్న లోకల్స్ ర్యాగింగ్ చేస్తారు. ఇదొక నా లోకల్ వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పడే విద్యార్థులలో భేదభంగం అనేది ఈ కాలేజీలలో ఉండడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి పేరెంట్స్ కానీ, తర్వాత కాలేజీ ఉన్నట్టు అధ్యాపకులు కానీ విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది. ఏదైతే కాలేజీ లోపల యాంటీ ర్యాగింగ్ కాదని చెప్పేసి కూడా కొంతమందిని కమిటీ వేయడం జరుగుతూ ఉన్నది. ఆ కమిటీ కూడా నామమాత్రంగానే పనిచేస్తుంది చెప్పవచ్చు. అదే కేంద్రం ఏదైతే ఈ కాలేజీల లోపల ఆధిపత్యం కోసం వీసీలను ఒక కీలు బొమ్మ లెక్క తయారు చేయడానికి ఒక కుట్ర పడిందని కూడా ఈ విషయం మనము చెప్పవచ్చు. జమీల్, ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రతి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఒకటి ఉన్నది. అందులో భాగంగా కలెక్టర్, అక్కడికి సంబంధించిన ఉన్నతాధికారి, అంటే ఎస్పీ కన్నా తగ్గ హోదా కాకుండా దానికన్నా పెద్ద హోదా ఉన్న ఒక పోలీస్ అధికారి కూడా దాంట్లో, అలాగే కాలేజీకు సంబంధించిన ఒక యాజమాన్యానికి సంబంధించిన ప్రైవేట్ కాలేజ్ అయితే యాజమాన్యం, గవర్నమెంట్ కాలేజ్ అయితే సంబంధించింది దానికి సంబంధించిన ఒక ప్రిన్సిపాల్, అథరైజ్డ్ ప్రిన్సిపాల్, అలాగే అక్కడికి సంబంధించిన ఏదైతే కాలేజ్ ఉన్నదో ఆ పరిస్థితులలో ఎవరైతే ఒక ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తి ఆ కమ్యూనిటీకి అక్కడ ఆ ఊరికి సంబంధించిన ఆ డిస్టిక్లో ఉన్న ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని సైతం ఆ కమిటీలో చేర్చారు. ఈ కమిటీలు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరని భావించవచ్చా? దీంట్లో ర్యాగింగ్ వ్యవస్థ లోపల ఇంకోటి ఏంటంటే కులం కూడా దీంట్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే అగ్రకులకు చెందినటువంటి విద్యార్థులు పేద బడుగు బలిగిన వర్గాల నుంచి వచ్చే విద్యార్థులు టార్గెట్ చేసుకొని వారు ర్యాగింగ్ చేస్తారు. కులం పేరు చెప్పేసి దూషించడంతో పాటు వారి తండ్రిదండ్రుల బ్యాక్గ్రౌండ్, తను ఒక కష్టపడి ఫ్రీ సీట్ తీసుకొని కాలేజీకి వచ్చిన వ్యక్తి, ఒక పేమెంట్ సీట్ తీసుకొని వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా ర్యాగింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి బ్యాక్గ్రౌండ్ ను చూసి వారి తల్లిదండ్రులను, తర్వాత వారి కుటుంబానికి, వారి యొక్క వ్యవస్థను చూస్తూ వారు ర్యాగింగ్ చేయడము, వాళ్ళని విమర్శలు చేయడము, దానిపైన ఇంత గతంలో ఉన్న కన్నా ర్యాగింగ్ ఇప్పుడు తగ్గిందని చెప్పవచ్చు. గతంలో ఇంకా చాలా ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే 2009లో యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్ తీసుకొచ్చారో అక్కడ నుంచి కొంత తగ్గింది, చాలా వరకు తగ్గింది. కానీ ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదని మనం చెప్పవచ్చు. ఏదైతే యూజీసీ నోటీసులు ఇచ్చారో ఈ కాలేజీలో చెదురుమాదరు ఘటనలు జరుగుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున జరగకపోయినా కానీ చెదురుమాదరుగా కొన్ని సంఘాలు జరుగుతా ఉన్నాయి. ఆ సంఘటనల పైన స్పందించిన యూజీసీ దీనికి కాలేజీలకు నోటీస్ ఇచ్చిందని చెప్పవచ్చు. రైట్ ప్రసన్న, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే వైద్య విద్యార్థులు అంటే ఒక బ్రహ్మాండమైన వృత్తిలో కొనసాగిస్తున్న సమయంలో ఈ కులాలకు కానీ, మీరు ఇప్పుడు చెప్పారు అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది చిన్నవాళ్ళని చెప్పారు, దానికి సంబంధించిన ఒక వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు, వాళ్ళ కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళు పనిచేసేవాళ్ళు. వైద్య విద్య అంటేనే అంటే మనం చూస్తున్నట్టుగా వైద్య విద్య అంటేనే ఒక గౌరవప్రదమైన సమాజంలో అతిపెద్ద గౌరవించబడ్డ ఒక వైద్య విద్యార్థినులలో ఇలాంటి వాతావరణం నెలకొన్నందుకు ఇంకొక విషయం ఏంటంటే మనకు సంబంధించిన సౌదర్న్ పార్ట్లో ఇలాంటి సంఘటనలు చాలా తక్కువ. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతాలలో దీనికి సంబంధించిన కులాలకు మతాలకు సంబంధించి చాలా ఎక్కువ ఈ ర్యాగింగ్ జరుగుతుంది. ఇలాగే ఈ విషయంపై వాళ్ళు ఎక్కువ శాతం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆంధ్రాలో మాత్రం, తెలంగాణలో మాత్రం చాలా కఠినమైన ఒక పద్ధతి ఉన్నది. ఇక్కడ నివసించే వారు కూడా ఒక పద్ధతి ప్రకారం ఇది చేస్తారు. కేరళ ముఖ్యమైనది, తమిళనాడు కూడా అలాంటి ఏం లేదు, కర్ణాటక కూడా ఆల్సో మోస్ట్ వెరీ బ్యూటిఫుల్ సిటీ, బ్యూటిఫుల్ స్టేట్. సో ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలకు సంబంధించిన 3 నోటీసులు రావడం ఒక సిగ్గుచేటుగా మనం భావించవచ్చా? ఎస్ జమీల్, ఏదైతే ఆంధ్రాలో 3 కాలేజీలకు నోటీస్ రావడం అనేది, వీరు విద్యార్థులు కాలేజీలలో ర్యాగింగ్ చేయకపోయినా హాస్టల్స్ లో ర్యాగింగ్ అనేది చేస్తా ఉన్నారు. హాస్టల్స్ లోపల ఎవరైతే జూనియర్స్ వారి పనులు చేయించుకోవడము, తర్వాత వారి సంబంధించినటువంటి బట్టలు ఉతికించుకోవడము, తర్వాత అన్ని పనులు కూడా జూనియర్లతో ఒక
ఏమంటారంటే వెట్టి చాకరీ చేసే విధంగా, జూనియర్స్ ని వారి వెట్టి చాకరీ చేసే విధంగా సీనియర్లు చూడడం, అది ర్యాగింగ్ కిందకే వస్తుంది. అటువంటి ర్యాగింగ్ వ్యవస్థ అనేది ఆంధ్ర కాలేజీలో నడుస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. దీనిపైన స్పందించిన యూజీసీ అది కూడా జరగకూడదు అనేది నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కాలేజీలకు సౌత్ ఇండియన్స్ వెళ్ళి చదువుకుంటే అక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సౌత్ ఇండియన్స్ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ ఉంటారు. సౌత్ ఇండియన్స్ అయిపోయి వాళ్ళు హేళన చేయడము, సౌత్ ఇండియన్స్ అని తక్కువ చూడడము, మీరు సౌత్ ఇండియన్స్ మేము నార్త్ ఇండియన్స్ అని చెప్పేసి ఒక విభేదం, ఒక గోడని మధ్యలో పెట్టేసినటువంటి వ్యవస్థ కాలేజీలో నడుస్తూ ఉంటది. అది ఆ వ్యవస్థనే తగ్గాలి. మనందరము ఇండియన్స్ అనేది అందరూ ఒక్కటే అనేది కాలేజీలలో రావాలి. దానికి అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. తర్వాత పోలీసులు కానీ తర్వాత గవర్నమెంట్ కానీ దీనిపైన స్ట్రిక్ట్ గా వ్యవహరించడం అనేది ఒక విధంగా మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం తెలంగాణ ప్రాంతానికి చూస్తే యావత్తు దేశంలో గర్వించదగ్గ ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలు చరిత్ర గల యూనివర్సిటీ మీద కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వారికి సైతం నోటీసులు జారీ చేయడం జరిగింది. దీని మీద ఇక్కడ వైద్య విద్యార్థులు, వైద్య అధ్యాపకులు ఏమంటున్నారు? ఏదైతే తెలంగాణ లోపల ప్రతిష్టాత్మకమైన కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది వేయలేదని చెప్పవచ్చు. వేసిన నామమాత్రంగా అనేది పనిచేస్తూ ఉన్నది. వారు ప్రతి వారం కానీ ప్రతి నెలకొకసారైనా కానీ వారు విద్యార్థులతో సమావేశాలు నిర్వహించే దాఖలాలు లేవని చెప్పవచ్చు. యూజీసీ ఏదైతే ఉందో ఖచ్చితంగా వారి యొక్క కండిషన్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ ఖచ్చితంగా వారానికి ఒకసారి సమావేశం కావాలి. తర్వాత అక్కడ విద్యార్థులు ఎవరైతే ర్యాగింగ్ బాధితులు ఉన్నారో వారితోటి ప్రత్యేకంగా వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదని చెప్పవచ్చు. ఈ విషయంలోనే యూజీసీ ఉస్మానియా యూనివర్సిటీకి నోటీసులు పంపించింది అని చెప్పవచ్చు. యూజీసీ ఏదైతే నోటీసులు పంపించిందో దానికి వారం రోజుల్లోగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ యాజమాన్యం వివరణ ఇవ్వాలని చెప్పేసి లేని వేళ వారం రోజుల్లో కనుక వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే విషయాలపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మా నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది. రైట్, ఓకే, ఇప్పుడు మనం ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడ నుంచి వెళ్ళి సతీష్ మనతోటి లైన్లో ఉన్నారు. సతీష్